నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశం అయితే నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక కలెక్టర్ల సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి ఉంటుందని చెప్పి, అలాగే ప్రతి నెల కూడా కలెక్టర్లు ఆఫీసుల్లో కూర్చోకుండా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి. అలాగే గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు మరి ఎంత అవినీతికి పాల్పడ్డారో కూడా అక్కడ ప్రస్తావించిన సందర్భాన్ని కూడా మనం చూసాము. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇసుక మీద అలాగే భూదందాల మీద ఎక్కువగా రివ్యూలో చర్చ జరిగినట్టయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి సిఐడి విచారణ కూడా ఉండబోతుంది అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మరి ఇసుక ఎంత అక్రమంగా దోచుకున్నారో, అలాగే ఎన్ని భూ కబ్జాలు జరిగిన విషయాల మీద ఎంక్వైరీ మొదలు పెడితే మరి ఈ కేసులో ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉంది, మరి ఎలా ఉండబోతుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. చంద్రబాబు గారు ఈరోజు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అలాగే ఈ సమావేశం చరిత్ర తిరగరాయబోతుందని కూడా ఒక మాట అంటం అయితే ఆయన జరిగింది. అంటే అది ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అయి ఉంటే ఆయన ఆ మాట అని ఉంటారు. అలాగే ప్రతి కలెక్టర్కి కూడా వాళ్ళ పనితీరుపై రివ్యూ ఉంటుంది, అలాగే తన పనితీరుపై కూడా రివ్యూ ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. సో వీటిని ముఖ్యంగా అయితే ఇసుక అక్రమంగా దోచుకోవటం గురించి మాట్లాడితే, గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కలెక్టర్లు అందరూ కూడా మూకుమ్మడిగా కోర్టులకి ఒకే రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఎక్కడా కూడా ఇసుక అక్రమంగా తవ్వట్లేదు అని చెప్పి. సో వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు గట్టి వార్నింగే చంద్రబాబు గారు ఇచ్చినట్టయితే తెలుస్తోంది. దీనిపై సిఐడి ఎంక్వైరీ కూడా ఉండబోతుంది అంటున్నారు. సో మీరేం చెప్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇవాళ జిల్లా కలెక్టర్ల మీటింగు ఇవాళ జరుగుతుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో ఎలక్ట్ అవ్వగానే ప్రజావేదికలో జిల్లా కలెక్టర్లో జిల్లా ఎస్పీఎల్ మీటింగ్ పెట్టి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజల డబ్బుతో కట్టిన ప్రజావేదికని కూల్చాలని నిర్ణయించుకున్నాడు. విధ్వంసంతో మొదలైంది. అది ఒక చారిత్రకంగా జరిగిన పెద్ద తప్పిదము. అది ఎప్పుడు కూడా దాన్ని రికవర్ చేయలేము, దాన్ని సరిదిద్దటానికి కూడా వీల్లేని తప్పిదం. అట్లాగే పనిచేసే అధికారులందరినీ కూడా పక్కతో తప్పిచేశారు. వాళ్ళకి కావాల్సిన అధికారుల్ని, అవినీతిలో సహకరించే వాళ్ళని, అక్రమాలని ప్రోత్సహించే వాళ్ళని వాళ్ళు నియమించుకున్నాడు. ఆ రకంగా చరిత్ర అనేది ఒక తప్పుదావ పట్టింది అనేది అర్థమైపోయింది. అక్కడ తీసుకున్న నిర్ణయాలు, ఇవాళ తీసుకునే నిర్ణయాలు ఇవాళ ఒక పాజిటివ్ నిర్ణయాలు. ప్రజల మేలు కోసం మనం పనిచేస్తున్నాం. ఇవాళ ఇసుక ఎంత అక్రమం డబ్బుకి గత ప్రభుత్వం పాల్పడింది, అవినీతికి పాల్పడింది. దానికి జిల్లా కలెక్టర్లుగా కూడా ఉన్న వ్యక్తులు మీరందరూ సహకరించారు, మూకుమ్మడిగా సహకరించారు. దానన్నిటి మీద కూడా మేము వాళ్ళ విచారణ అయితే జరుగుతుంది. ఎందుకంటే అది రాష్ట్రంలో జరిగిన భారీ కుంభకోణాల్లో అదొకటి. తర్వాత ప్రజా బాహుళ్యాన్ని బాగా ఎఫెక్ట్ చేసింది. నిర్మాణ రంగం కుదేలవటం వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది. చాలామంది చేతి వృత్తుల జీవన వృత్తి కూడా దెబ్బతింది. దాని దృష్ట్యా ఆయన చెప్పింది ఏంటంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్లు అంటే ఢిల్లీలో మంచి పేరుండేది, మంచి పరిపాలనా దక్షులుగా వ్యవహరిస్తారు, నిజాయితీగా ఉంటారు, నిక్కచ్చిగా ఉంటారు, ప్రజల మేలు కోసం పనిచేస్తారనే ఒక ఇది ఉండేది. కానీ ఇవాళ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్లన్నా ఐపీఎస్లన్నా ఒక ప్రభుత్వానికి ఒక బానిసల్లాగా, లేకపోతే వాళ్ళకు ఒక టూల్స్ లాగా తయారయ్యారనే ఒక అపప్రద వచ్చింది. దాన్ని తొలగించుకోవాలంటే మీరందరూ కూడా మంచి ఉద్దేశంతో పనిచేయాలి. ఇవాళ జిల్లా కలెక్టర్ల సమావేశం మనం తీసుకుంటున్నామంటే ఇది రాష్ట్రంలో ప్రజల మేలు కోసం జరుగుతున్న సమావేశం. ఇవాళ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాయి. దాని మూలన ప్రజల జీవితం మెరుగుపడుతుంది. చరిత్రలో ఒక మరపురాని రోజుగా మిగిలిపోద్ది. ఇది చారిత్రాత్మక అని ఆయన చెప్పింది ఒక పాజిటివ్ సైడ్గా వెళ్తుంది అనేది. అలాంటి నిర్ణయాలు ఇప్పుడు మనం తీసుకున్నాము, వాటిని అమలు చేయబోతున్నాము అనేది ఆయన చెప్పటం చాలా మంచి పరిణామం. అయితే ఇది గతంలో ప్రభుత్వం అధికారుల్ని బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వెళ్ళింది. వాళ్ళు చెప్పినట్టు చేయాలి అంతే. తర్వాత వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ కానీ సుప్రీంకోర్టు కానీ ఇసుక మీద జరుగుతున్న అక్రమాల మీద రిపోర్ట్ అడిగితే అందరూ జిల్లా కలెక్టర్లు ఒకే రిపోర్ట్ పంపించారు, మా దగ్గర ఏం జరగటం లేదు, మా దగ్గర అంతా కూడా సక్రమంగా జరుగుతుందని. అది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళిన డిక్టేషన్ కాపీ ఏదైతే ఉందో అందరూ అదే రాశారు. అది సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పట్టుకున్నాయి. ఎలా ఉంటుంది ఇది? మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత ఇవాళ సెటిలైట్ ద్వారా కూడా వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత తవ్వారో, తవ్వుతున్నారు, ఆ తర్వాత ఎంత తవ్వారో కూడా స్టాటిస్టిక్స్ గణాంకాలు ఉన్నాయి.
తర్వాత ఆయన ఇంకోటి కూడా అడిగాడు, మీరు ఇసుక విధానం మీద చాలా మనసు పెట్టి పనిచేయండి, ఏదో చేశామని కాదు, ప్రజలకి మేలు జరగాలి. తర్వాత గనుల శాఖలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంలో కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి, వాటిని అరికట్టినప్పుడే మనం ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతాము. ఇది ఇట్లా కనుక మనం చేయలేకపోతే కనుక నేను కూడా ఊరుకోను, గట్టి చర్య తీసుకుంటాను. మీరు ఇంతకు చెప్పినట్టు ఇంట్రోలో ప్రతి 3 నెలలకి జరుగుతుంది. ప్రతి నెల ప్రజలతో మమేకమై వాళ్ళ మేలు కోసం ప్రజల్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ తారీఖున మీటింగులు పెట్టమన్నాడు. తర్వాత నిన్న పార్టీ మీటింగుల్లో కూడా మేము ప్రజల నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్ 5,000 వస్తే 80% భూమికి సంబంధించిన అక్రమాలకు సంబంధించి వచ్చినాయి అన్నారు. అంటే భూ ఆక్రమణలో అధికార పక్షం వాళ్ళు ఎలా చేశారో, దానికి అధికారులు ఎలా వంతపాడారు అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సిసోడియా గారు కూడా మొన్న మదనపల్లి వెళ్ళినప్పుడు భూ ఆక్రమణకు గురైన బాధితుల్ని వినతిపత్రాలు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు, నీ కూడా ఇంతమంది వస్తారని ఊహించలేదు, ఒక జాతరకు వచ్చినట్టు ఒక దీనికి ప్రజల పండగలాగా చేసుకుంటే వస్తారు చూడండి, దాన్ని ఏమంటారు, జాతర, అది చూడండి, జాతర అందామండి, జాతరకు వచ్చినట్టు వచ్చారు, నేను ఊహించలేదు ఇంత సంఖ్యలో వస్తారని. వీటన్నిటికీ కూడా ఏదో ఎక్కడో వ్యవస్థలో లోపం ఉందనేది నాకు అర్థమవుతుందని ఆయన కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రిన్సిపల్ రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఆయన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ తగలబెట్టారు కదా రికార్డులు, దాదాపు 1000 ఎకరాలకి సంబంధించిన అసైన్డ్ భూములు ఆక్రమించిన వ్యక్తులు దీని వెనకాల ఉన్నారనేది ఆ రోజు డీజీపీ గారు కూడా ఈ హెలికాప్టర్లో వెళ్ళారు, డీజీపీ అండ్ సిఐడి చీఫ్ అందరూ కూడా. అట్లా ఇవాళ ఒక చారిత్రాత్మకమైన మలుపు తిరగటానికే మనం ఈ సమావేశం పెట్టుకున్నామని మీరు గుర్తెరకండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా కూడా మీరు ప్రజలకు తెలియజేసేలాగా మనం ప్రవర్తించాలి. నేను కూడా సుదీర్ఘమైన సమీక్షలకి చెయ్యను, మ్యాక్సిమం 1 అవర్ లోపల నేను అధికారులకు చెప్పదలుచుకొని చెబుతాను, మీరు చెప్పదలుచుకుంది కూడా బ్రీఫ్గా చెప్పండి. ఈ టైం అంతటినీ కూడా మనం ప్రజలకి పనికొచ్చే దీనికి ఉపయోగించాలి తప్ప ఎక్కువ సమావేశాలు సుదీర్ఘంగా చేసే పరిస్థితి కూడా ఉండొద్దు. మీరు ఎవరికి కూడా లొంగాల్సిన పని లేదు, మీరు చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేయండి. మీరు ఒక జాతీయ స్థాయి ఎంపికలో అయి వచ్చిన వ్యక్తులు, ఎవరికి బానిసల్లాగా మీరు కట్టు బానిసల్లాగా చేస్తే ప్రజలకి మేలేం జరగదు. ఈ రకంగా ఆయన చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం అయితే జరిగింది. దాని తర్వాత కూడా మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక అంటే డిక్లేర్ చేసిందనమాట, ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ చెప్తూనే ఉంది, మన సుప్రీం కూడా అంగీకరించిందని మనం చూసాం వార్తలో. అయితే మొన్నటి వరకు కూడా ఈ ఇసుక తవ్వకాలు ఏదైతే ఉందో వెంకటరెడ్డి అనే వ్యక్తి ఒకరు కీలక పాత్ర పోషించారు, అతని ద్వారానే ఇదంతా, అంటే ఆ టెండర్లు పిలవడం కావచ్చు, జేపీ వెంచర్ కావచ్చు, సో వీటన్నింటికి కూడా ఆయన పాత్ర కీలకమైన వార్తలు వచ్చాయి. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్. సో ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ అంటున్నారు. సో మరి ఎవరెవరి పేర్లు బయటకు వచ్చేది, అంటే విచారణ త్వరగా మొదలయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఈ కార్పొరేట్లకి ఇవ్వటానికి కూడా వాళ్ళు ఎట్లాంటి ఇది చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ అనిల్ రెడ్డి ఎవరు ఉన్నాడు, అతనికి ఇవ్వటం కోసం కూడా ఒక స్పెసిఫిక్గా అర్హతల నిర్ణయం కూడా అట్లా జరిగింది. దీని టెండర్ ఎక్కడ కలకత్తాలో చేశారు, ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా టెండర్లు పిలిపించడం. తర్వాత ఆ టెండర్ ఫారాలే ఎవరు కొనకుండా 40 లక్షల రూపాయలు, అంటే ఎవరు కూడా అందుబాటులో లేని విధంగా, ఎవరైతే వస్తుంది అనుకుంటాడో అతను మాత్రమే కొంటాడు, రానేడు కొని 40 లక్షలు రిఫండ్ ఇవ్వరు, అది ఇక ప్రభుత్వంలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఆ విధంగా రిస్ట్రిక్ట్ చేశారు, ఎవరు కూడా ఈ వేలంలో పార్టిసిపేట్ చేయకుండా. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు, ప్రభుత్వం బాగా గమనంలోకి తీసుకుంది, ఎలాంటి అక్రమాలు చేశారు, ఎంత ఈ చేతులు మారినవి, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. సిఐడియే కాకుండా ఇప్పుడు మీరు చెప్పారు చూస్తారా, సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది అక్రమాలు జరిగినట్టు. గతంలో లేనిది ఇప్పుడు ఏంటంటే, ఇంతమంది కలెక్టర్లు ఇచ్చినా కూడా సాంకేతికపరమైన రుజువులు అనేకం ఉన్నాయి. సెటిలైట్ ద్వారా కూడా ఇవాళ ఎక్కడెక్కడ ఇసుక ఎంత తీసింది, ఎక్కడి నుంచి ఏ చెక్ పోస్టుల ద్వారా వెళ్ళింది, అన్నీ కూడా రికార్డ్ అయిపోయినాయి, అంటే డిజిటల్గా రికార్డ్ అయినాయి. దాన్ని ఎవడో కాదనలేరు, డిజిటల్గా రికార్డ్ అయినాయి. అందువల్లే ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పటికన్నా మీరు కొంచెం జిల్లా కలెక్టర్లో ఎంత బాధ్యతగా ఉండాలనేది మీరు గుర్తించండి, ఎంత ప్రజల కోసం మీరు పనిచేయాలి తప్ప ముఖ్యమంత్రులకి అవినీతి చేయటంలో మీరు సహకరించే పరిస్థితి ఉండకూడదనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మీరు అన్నట్టు సిఐడి ఎంక్వైరీ చేస్తే ముఖ్యమంత్రి కూడా వాళ్ళు అరెస్ట్ కావాల్సి వస్తుంది, ఎందుకన్నా పెద్ద స్కామ్లు ఏమన్నాయి.
ఇప్పుడు గనుల శాఖలో ఉంది, ఇది ఉంది, లిక్కర్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇక నేను అనుకోవటం ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, ఈవెన్ కలెక్టర్స్ కూడా ఇందులో అరెస్ట్ కాక తప్పదు. గనుల శాఖ డైరెక్టర్ కానీ ఎవరు ఎంత పెద్దాళ్ళైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి అవినీతి కేసులను త్వరగా విచారణ చేయమన్నారు కదా. ఇప్పుడు ఇట్లాంటి కేసులు బుక్ చేయటం ఆలస్యం, ఇన్వెస్టిగేషన్ అవ్వగానే విచారణ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఉన్న కేసులు కూడా చురుగ్గా ఇప్పుడు కదులుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన అరెస్ట్కి రంగానికి సిద్ధమైనట్టే. ఇక థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మన వీక్షకులకు కూడా నమస్కారం.